అలాగే నా పేరు మైత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇప్పుడు బేసిక్గా డీలిమిటేషన్ కోసం బాగా ఎక్కువగా చర్చ అవుతుంది భారతదేశం మొత్తం. అండ్ ఇన్ఫ్యాక్ట్ రేపు పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ డీలిమిటేషన్ బిల్ని అయితే పెట్టబోతోంది. ఇన్ఫ్యాక్ట్ ఆ బిల్ కూడా పాస్ అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బికాజ్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రెండు చట్టసభల్లోని కూడా ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలో ఉంది, మెజారిటీలో ఉంది. సో ఓటింగ్ బేసిస్ వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా డీలిమిటేషన్ అయితే పాస్ అయిపోతాయి. అయితే డీలిమిటేషన్ మీద బేసిక్గా చాలా చర్చ జరుగుతోంది. సౌత్ స్టేట్స్కి చాలా అన్యాయం జరుగుతోంది దీని కారణంగా అనే ఒపీనియన్ ఉంది. అండ్ నార్త్ స్టేట్స్కి లాభం చేకూర్చడానికి, అట్ ద సేమ్ టైం సెంట్రల్లో వాళ్ళ గవర్నమెంటే కంటిన్యూ అవ్వడానికి కూడా దీన్ని చేపడుతున్నారు అనేది బయట ఉన్న ఒక ఒపీనియన్ అనమాట. అంటే సౌత్ నుంచి కనుక ఒకవేళ వాయిస్ ఎక్కువయ్యి ఓట్లు ఎక్కువయ్యి ఎంపీ సీట్స్ కనుక ఎక్కువైనట్టయితే సెంట్రల్లో వాళ్ళ ఆధిక్యం అనేది కొనసాగడం కష్టం, కాబట్టి డీలిమిటేషన్ తీసుకొస్తున్నారు. అండ్ తద్వారా వాళ్ళకి ఓటింగ్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. అండ్ వాళ్ళు మెజారిటీ ఉంటారు ఈ బేసిస్ మీద రావడం వల్ల, అంటే పాపులేషన్ బేసిస్ మీద ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో వాళ్ళు మెజారిటీ ఉంటారు, సో వాళ్ళు సేఫ్ ఉంటారు హ్యాపీగా. సో అందుకోసం ఇది తీసుకొస్తున్నారు అనేది పాయింట్. సో అసలు ఏంటి డీలిమిటేషను, ఎందుకని సౌత్ స్టేట్స్ ఇంతలా అబ్జెక్ట్ చేస్తున్నాయి, అసలు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు ఇప్పుడు చెప్పిన బిల్లు వల్ల జరిగేది ఏంటి, ఇప్పుడు ఏదైతే బిల్లు ఉందో దాన్ని ఏం చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అంటే ఏంటంటే బేసిక్గా ఈ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క బౌండరీస్ని మళ్ళీ ఏమంటారు పునరుద్ధరించడం అనొచ్చు, లేదంటే రీడ్రాయింగ్ అనొచ్చు, అలా అనమాట. సో ఈ డీలిమిటేషన్ అనేది ప్రతిసారి కూడా పాపులేషన్ బేసిస్ మీద జరుగుతుంది. యాక్చువల్గా 1976లో చివరిసారిగా ఈ డీలిమిటేషన్ అనేది జరిగింది. 1976లో డీలిమిటేషన్ జరిగే టైంకి భారతదేశపు జనాభా 62 కోట్లు. అయితే అప్పట్లో ఆ డీలిమిటేషన్ని ఆపేశారు. అప్పుడు మన చట్టసభలకి ఇప్పుడు ఏవైతే నెంబర్ ఉందో 543 సీట్స్ ఉంది కదా, ఈ 543 సీట్స్ అప్పుడు పెట్టింది. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా డీలిమిటేషన్ చేయలేదన్నమాట. 1971 సెన్సస్ బేసిస్ మీద అప్పుడు డీలిమిటేషన్ చేపట్టి ఇంకా అక్కడతో ఫ్రీజ్ చేశారు, ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే అప్పటికే మన జనాభా 62 కోట్లు అయిపోయింది. అండ్ ఇంకా మనం డీలిమిటేషన్కి కనుక కంటిన్యూస్గా ఓకే చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్టయితే స్టేట్స్ అన్నీ కూడా పాపులేషన్ కంట్రోల్ని బ్యాలెన్స్ చేయవు, పాపులేషన్ని కంట్రోల్ చేయవు. సో ఇంకా జనాభా అలా పెరిగిపోతూ ఉంటుంది, మనం సీట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతాం, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి 1976లో ఆపారు 42nd అమెండ్మెంట్ ప్రకారం. తర్వాత మళ్ళీ 2001వ సంవత్సరంలో మళ్ళీ డీలిమిటేషన్ కోసం చర్చ వచ్చినప్పుడు ఆ ఫ్రీజ్ని అలా కంటిన్యూ చేశారు, అంటే 543 సీట్లే ఉంచారు, అంటే 84th అమెండ్మెంట్ ప్రకారం. అప్పటికి జనాభా చాలా ఎక్కువే ఉంది, 102 కోట్లు ఉంది భారతదేశపు జనాభా 2001 ప్రకారం. కానీ అయినా సరే మన వాళ్ళు అయితే పెంచలేదు. ఇప్పుడు ఏమైందంటే 2026 వచ్చింది. సో 1976కి 2001కి 25 ఇయర్స్, 2001కి 2026కి 25 ఇయర్స్ ఉంది. సో ఈ గ్యాప్ల్లో పెంచుతున్నారు. కాకపోతే అప్పుడు ఆపారు. బట్ ఇప్పటికి ఏమవుతుందంటే అప్పుడు 62 crores ఉన్నది కాస్త ఇప్పుడు 148 crores ఉంది భారతదేశపు జనాభా. 148 కోట్లు అనేది చిన్న నెంబర్ అయితే కాదు. సో 148 కోట్ల జనాభాని 1971 సెన్సస్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద సీట్ డివైడింగ్ అనేది కరెక్ట్ కాదు అనే పాయింట్ మీద ఇప్పుడు డీలిమిటేషన్ అయితే చేపట్టబోతున్నారు అనమాట. సో ఇప్పుడు బేసిక్గా పాపులేషన్ బాగా పెరిగిపోయింది. అప్పుడు 62 కోట్లు ఎక్కడ, ఇక్కడ 148 ఎక్కడ, 86 కోట్లు పెరిగిపోయింది. సో మధ్య అంటే 25 ఇయర్స్కి ఏమో 40 crores పెరిగితే ఇంకో 25 ఇయర్స్కి 46 crores పెరిగింది. సో జనాభా నియంత్రణ అనేది ఎక్కడ జరగలేదు, ఆల్మోస్ట్ అది పెరుగుతూనే వచ్చింది. మనుషుల పాపాలు పెరుగుతున్నట్టు పెరిగిపోతూ వస్తుంది జనాభా, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఈ ఆర్టికల్ 82 ఏంటంటే ప్రతి సెన్సస్ తర్వాత కూడా పార్లమెంట్ కావాలంటే డీలిమిటేషన్ చేయొచ్చు, ఆర్టికల్ 82 ప్రకారంగా కాన్స్టిట్యూషన్ చెప్తోంది. సో ప్రతి సెన్సస్ తర్వాత కూడా. కాకపోతే లాస్ట్ టైం సెన్సస్ సరిగ్గా చేయలేదు, ఎందుకంటే మరి ఇక లాక్డౌన్లో అవన్నీ పడడం వల్ల 2021 సెన్సస్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు అది. సో ఈ సెన్సస్ డేటా అనేది వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి ఇవ్వాలి అనేది కంప్లీట్ క్లారిటీ ఉంది. బట్ ఈలోపు వాళ్ళకి డేటా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఆల్రెడీ సీట్స్ కూడా
డిసైడ్ అయిపోయి ఉంచారు. అదేంటంటే 850 సీట్లకు పెంచుతున్నారు. సో ద కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ అనమాట. సో దీంట్లో భాగంగా 543 సీట్లని 850 సీట్లకు పెంచడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక బిల్ని అయితే ప్రవేశపెడుతున్నారు. సో వాళ్ళు చెబుతున్న పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ చెబుతున్న పాయింట్ ఏంటంటే, బేసిక్గా ప్రతి సీటుకి కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేవి ఉండాలి అప్రాక్సిమేట్గా అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. సో ప్రతి సీటుకి కూడా ఇప్పుడు ప్రతి ఎంపీ సీట్ ఏదైతే ఉంటుందో దానికి ఎమ్మెల్యే సీటుకి సంబంధం లేదు దీనికి. కాకపోతే ఎమ్మెల్యే సీట్లు కూడా మారుతాయి. ఈ డీలిమిటేషన్ కనుక చేసినట్టయితే ఎమ్మెల్యే సీట్లు కూడా మారుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సీట్లు 175 కదా. సో ఆఫ్టర్ డీలిమిటేషన్ ఇది 260 ఆ మార్కుని టచ్ చేస్తుంది, 260 263 ఆ మార్కుని టచ్ చేస్తుంది. అది డిపెండ్స్ అది. సో కాన్స్టిట్యుయెన్సీస్ మారుతాయి, పెరుగుతాయి, అన్నీ జరుగుతాయి, మొత్తం ఉంటాయి. అదంతా మరి తప్పదు, మరి ఏం చేయలేం. సో అట్ ద సేమ్ టైమ్ ఎంపీ సీట్లు కూడా పెరుగుతాయి, ప్రతి స్టేట్కి పెరుగుతాయి. యాక్చువల్గా ఇనీషియల్గా అనుకున్న డీలిమిటేషన్ కాన్సెప్ట్ ఏంటంటే, పాపులేషన్ బేసిస్ మీద మనము సీట్లు పెంచాలి, అడ్జస్ట్ చేయాలి అని చెప్పి. సౌత్ స్టేట్లు ఎందుకు కంగారు పడ్డాయంటే, ఇప్పుడు పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ చేసినట్టయితే మనకు ఆల్రెడీ ఏవైతే ఎంపీ సీట్లు ఉన్నాయో అవి ఇంకా తగ్గిపోతాయి. పెరగడం మాట దేవుడెరుగు, తగ్గిపోతాయి. అందుకని అందరూ కూడా కంగారు పడ్డారు. కాకపోతే సెంటర్ వచ్చి ఒక మాట చెప్పింది. ఏమనంటే, మేము మీ సీట్లు ఏవి తగ్గించట్లేదు, మీ సీట్లు కూడా పెంచుతున్నాం. కాకపోతే పెరిగిన పాపులేషన్ ఆధారంగా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలా పెరుగుతాయి. ఒక స్టేట్కి ఎక్కువ పెరుగుతాయి, ఓ స్టేట్కి తక్కువ పెరుగుతాయి. వాటి పెరగడం అయితే కామన్, కానీ పెరుగుతాయి తప్ప ఎవరికి కూడా తగ్గవని చెప్పింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికి 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. సో మొత్తానికి ఒక 37 38కే వెళ్తుంది ఇప్పుడు పెరిగిన తర్వాత. అలాగే తెలంగాణకి ఏవైతే ఎంపీ స్థానాలు ఉన్నాయో అవి కొంతవరకు పెరుగుతాయి. అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా పెరుగుతాయి. తమిళనాడుకు కొన్ని పెరుగుతాయి, అట్లా ప్రతిదానికి కూడా మారుతుంది మొత్తం. కానీ నార్త్ స్టేట్స్కి ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు? ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ వీటిల్లో పాపులేషన్ అప్పటికి ఇప్పటికీ చాలా ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తుంది. సో అందుకని వాళ్ళకి ఏంటంటే సీట్లు కొంచెం ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 15 ఎన్నో పెరిగాయి అనుకోండి, వాళ్ళకి 30 40 దగ్గర కూడా పెరగచ్చు. 40 పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అలా అన్నమాట. సో ఇప్పుడు మనకు 543 నుంచి 850 చేస్తున్నారు అంటే ఓవరాల్గా మనకు 307 ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయి. మనకి 307 మినిస్టర్లు కొత్తగా రాబోతున్నారు మనకి. బేసిక్గా 543 మంది మినిస్టర్లు ఉంటేనే మనకి ఇక్కడ రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి ఊరికే. ఏసీటీ అయినా హైదరాబాద్ కూడా అంతే కదా. అప్పుడు అంతెందుకు ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నారు క్రికెటర్స్ అని చెప్పి దానికోసం సగం ఆపారుగా. అట్లాంటి వాటికి ఆగుతాయి, అన్నీ ఆగుతాయి. ఎంపీ క్యాన్వాలు వస్తే ఆగుతాయి, అన్నీ ఆగుతాయి. సో 850 స్థానాలు ఇప్పుడు 850 మంది ఎంపీలు రోడ్డు బ్లాక్ చేసుకుంటూ తిరుగుతారు. సరే, ఓకే, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది కరెక్టా కాదా, ఇది అవసరమా కాదా అంటే ఖచ్చితంగా అవసరమే. నువ్వు జనాభా 100 కోట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతాను, నేను 62 ఎక్కడ 148 ఎక్కడ, నేను ఇష్టం వచ్చినట్టు పెంచేస్తాను, కానీ ఎంపీ స్థానాలు పెంచొద్దంటే ఎలాగా? ఖచ్చితంగా పెంచాలి. కాకపోతే అప్పట్లో ఫ్రీజ్ చేసిందే పాపులేషన్ కంట్రోల్ కోసం. మరి పాపులేషన్ కంట్రోల్ భారతదేశం మొత్తంగా జెన్యూన్గా జరిగిందా అంటే సౌత్ సైడ్ కొంచెం బాగానే జరిగింది యాక్చువల్గా. ఎందుకంటే సౌత్ సైడ్ మోస్ట్లీ అన్నీ కూడా ఎడ్యుకేటెడ్ స్టేట్స్, ఎడ్యుకేటెడ్ సిటీస్ ఉంటాయి ఎక్కువ. నార్త్లో గట్టిగా మాట్లాడుకుంటే ఎడ్యుకేటెడ్ స్టేట్స్ సిటీస్ కొన్ని ఉంటాయి, అంటే ఒక 50% ఉంటాయి అంతే. మిగతా 50% అదో రకంగా ఉంటుంది. సో బిహారీ ఈజ్ బిమారీ అని చెప్పి కూడా ఒక సేయింగ్ ఉంది యాక్చువల్గా హిందీలో, ఇంగ్లీష్లో, అంటే ఇంగ్లీష్ హిందీ మిక్స్ అది. సో బిమారీ హిందీ, బిహారీ ఈజ్ అనేది ఇంగ్లీష్. సో ఇది ఒక సేయింగ్ ఉంది ఇండియా వైడ్గా. బికాజ్ ట్రైన్స్లో వాళ్ళు గబ్బు లేపుతుంటారు, అవన్నీ మనం చూస్తుంటాం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉన్న చోట 50% ఆఫ్ నార్త్ మాత్రమే బెటర్గా, ఎడ్యుకేటెడ్గా, బ్యాలెన్స్డ్గా ఉంది. 50% బ్యాడ్ ఉంది. బట్ సౌత్ ఆల్మోస్ట్ అంతా పర్ఫెక్ట్. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈజ్ పర్ఫెక్ట్. Some controversies are there, but based on the education, based on the pollution control, సౌత్ స్టేట్స్ బెటర్గా ఉన్నాయి, బెటర్ పొజిషన్లో ఉన్నాయి, పాపులేషన్ బాగానే కంట్రోల్ చేసి. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇదా మేము చేసిన పాపం, ఇదా మేము చేసిన తప్పు, జనాభా నియంత్రణ చేయడమేనా మేము చేసిన తప్పు, అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక అంటే జనరల్గా ఒకటి చెప్తారు చూడండి, జనాభా నియంత్రణ కోసం అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రయత్నించారు. సౌత్లో పీపుల్ బేసిక్గా కొంచెం బెటర్ నాలెడ్జ్తో, బెటర్ క్లారిటీతో, బెటర్ బిహేవియర్తో, బెటర్ ఎడ్యుకేషన్తో ఉన్నారు కాబట్టి వాళ్ళు విన్నారు. గవర్నమెంట్ చెప్పింది ఎక్కువ మంది పిల్లలు వద్దులే అని చెప్పి అనుకున్నది ఏదైతే ఉందో వాళ్ళు అది విన్నారు, అది మంచిది, అది ఇది అని చెప్పి అనుకున్నారు. సర్లే అని చెప్పి వాళ్ళకి కూడా కుటుంబ పోషణ కూడా భారం అవుతుంది. ఎందుకు అంతమంది పిల్లలు మనకి
కనేస్తాం బాగానే ఉంది, పెంచొద్దా చదివించొద్దా ఇవన్నీ క్వశ్చన్లు పెట్టుకొని ఎక్కువ మందిని కనట్లేదు. అయినా కూడా మన దగ్గర కూడా ఎలాంటిదంట సిచ్యువేషను, ఇద్దరు ఆడపిల్లలు పుడితే అయ్యా మనకి పుత్రరత్నం కావాలి, మన వంశోద్ధారకుడు కావాలి, మన ఇంటి పేరు నిలబెట్టాలి, అది ఇది అని చెప్పి ఒక అబ్బాయిని కంటారు. అంటే ఇద్దరు అబ్బాయిలు పుడితే ఆడపిల్ల లక్ష్మీదేవి కావాలి, నటింట్లో గజ్జలు వేసుకొని గల్లు గల్లు అంటూ తిరుగుతుంటే గల్లు గల్లు మని సిరిమువ్వల్లి అని మనం పాట పాడేద్దా, ఆడపిల్ల కావాలి అది ఇది అని చెప్పి అట్లా కన్నోళ్ళు ఉంటారు. సో ముగ్గురు పిల్లల్ని కన్నోళ్ళు చాలామంది ఉన్నారు, నలుగురిని కన్నోళ్ళు ఉన్నారు. హిందూస్లో బేసిక్గా ఈ పిల్లల పర్సంటేజ్ 1.6 ఉంది. అంటే ప్రతి 100 మంది పేరెంట్స్ కలిపి 160 మంది పిల్లల్ని కంటున్నారు. 100 మంది పేరెంట్స్, 100 కపుల్స్ 160 మంది పిల్లల్ని కంటున్నారు. సో ఇది బేసిక్గా హిందూస్లో. ఈ ముస్లిమ్స్లో ఏంటంటే 100 మంది కపుల్స్ 230 మంది పిల్లల్ని కంటున్నారు. సో ఇట్లా ఉంది బేసిక్గా మన దగ్గర యాజ్ ఆఫ్ నో. సో ఓకే, దట్స్ ఫైన్ అండ్ కూడా, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఓవరాల్గా నార్త్తో కంపేర్ చేసుకుంటే మనం కొద్దో గొప్ప పొల్యూషన్ని కంట్రోల్ చేసాం. ఎందుకంటే మన పిల్లలు ఒకరు పుట్టినా ఇద్దరు పుట్టినా మంచి జీవితాన్ని గడపాలని మనం అనుకున్నాం. నార్త్లో ఏంటంటే రోడ్డు మీద దొరికిన బన్నైనా తిరిగి బతుకుతాడు రాడు. కేజీఎఫ్ సినిమాలో హీరో ఉన్నాడు కదరా, అవసరమైతే ఆ రోడ్డు మీద పడిపోయిన బన్నని ఇట్లా దులిపి మరీ ఇస్తాడు రా కావాలంటే, మా వాళ్ళకి అట్టినైనా బతికేస్తారా మా వాళ్ళు. అవసరమైతే ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకో, ప్రపంచంలో బిడ్డని మించిన యోధుడు ఎవడు లేడని చెప్పి డైలాగులు వేస్తాం. అదేదని చెప్పి అంటే గాలికి వదిలేద్దాం, ఏం కాదులే ఆలే పుడతారులే ఏదని చెప్పి కనేస్తారు. ఆ కుటుంబ నియంత్రణ ఇట్లాంటివి కూడా చాలామంది తెలియదు అక్కడ, ఇంకా కంటానే ఉంటారు. అది ఇంకా దానివల్ల ఏంటంటే ఇలాగా జనరల్గానే అక్కడ పాపులేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది నార్త్లో. సో మన దగ్గర పాపులేషన్ అనేది తక్కువ ఉంది. ఇది చాలా డీటెయిల్డ్ మ్యాటర్ కాబట్టి కొంచెం ఎక్కువ టాపిక్లు వెళ్ళిపోతూ ఉంటాయి, ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇది దేనికో సంబంధించిన టాపిక్ ఇది, అది ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే ఈ డీలిమిటేషన్ బిల్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ అనే దాన్ని కూడా లింకప్ చేయబోతున్నారంట. 33% ఉమెన్ రిజర్వేషను. సో ఈ 850 సీట్లు ఏవైతే ఉన్నాయి దాంట్లో 33% అవుట్ రైట్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అనమాట. అంటే మన దగ్గర కూడా ఈవెన్ లోక్సభ రాజ్యసభ అయ్యే కాదు, అదే లోక్సభ సీట్లు ఎక్కడ పెంచుతుంది అది కాదు, ఈవెన్ మన స్టేట్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మారుతున్నాయి కదా, దాంట్లో కూడా 33% ఉమెన్ రిజర్వేషన్ మ్యాండేటరీ పెడతారు. అలా అనమాట, అది కూడా జరగబోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఈ సౌత్ స్టేట్స్ అన్ని అపోజ్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి ట్విస్ట్ ఏంటంటే రూలింగ్లో ఉన్న వాళ్ళు అపోజ్ చేయట్లేదు, అపోజిషన్లో ఉన్న వాళ్ళు అపోజ్ చేయట్లేదు. అంటే అఫ్కోర్స్ టీడీపీ జనసేన అంటే బీజేపీతో అలయన్స్ కాబట్టి సరే వాళ్ళు వ్యతిరేకించలేదు అన్నారు, ఒక అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకించట్లేదు. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొద్దో గొప్ప బీజేపీతోనే కొంచెం సాఫ్ట్గానే ఉండే పర్సనే. అది ఇంత ముందు నుంచి మనం చూస్తూ వచ్చాం, అది ఇప్పుడు కూడా అంతే, అట్లా అనమాట. సో వీళ్ళు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా పెట్టుకొని ఫార్ములాని ప్రొటెస్ట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు. సో వీళ్ళు చెప్తున్న మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా పాపులేషన్ మేము స్టెబిలైజ్ చేసాము, ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటివి స్టెబిలైజ్ చేయలేదు. సో వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చేస్తాయి, మాకు రావు. సో మేము ఏదైతే సక్సెస్ సాధించామో దానికా మాకు ఈ పెనాల్టీ. మంచి చేసిన నాది ఏదో ఉంటుంది రాకేష్ మాస్టర్ డైలాగు, ఇంతగానో విశ్వాసం ఉందరా మీకు, మంచి చేస్తే కొడక ఇద్దరా మీరు చూపించే విశ్వాసం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది రాకేష్ మాస్టర్. చాలా అన్నమాట, మంచి చేసినందుకు మాకేంది ఇది. అది జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ కూడా మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చు. సన్మానాలు చేయాల్సింది పోయి శాలువాలు కప్పాల్సింది పోయి మాకేంటిది అంటే ఇట్లా కూడా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఇదే అందరిది. యాక్చువల్గా మేము ఇంత చేసినందుకు మాకు ఏమైనా అడిషనల్ బెనిఫిట్లు ఇవ్వాల్సింది పోయి, ఎక్స్ట్రా సీట్లు ఇవ్వాల్సింది పోయి, పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చి మాకు తక్కువ సీట్లు పెంచితే ఎట్లా మాకు ఇది అని చెప్పి వాళ్ళ పంచాయితీ అనమాట. సో ఇది బేసిక్గా పెద్ద ప్రాబ్లమే. తర్వాత రెండోది పొలిటికల్ వాయిస్ తగ్గిపోద్ది. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కనుక జరిగినట్టయితే 850 స్థానాలు కనుక వచ్చినట్టయితే బేసిక్గా ఇప్పటివరకు సౌత్కి నార్త్కి ఏదైతే ఉందో అది ఎట్లా ఉందంటే ఒక సౌత్ నుంచి ఒక 24% దాకా ఉంది ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు డీలిమిటేషన్ జరిగిన తర్వాత సౌత్ తాలూకా పర్సంటేజ్ ఒక 18-19 మధ్యలోకి వచ్చేస్తుంది. ఈవెన్ సీట్లు పెరిగినా కూడా గుర్తుపెట్టుకోండి, సీట్లు పెరిగినా కూడా, ఎందుకంటే 307 సీట్లు పెరుగుతున్నాయా మొత్తంగా, ఆ 307లో మొత్తం సౌత్ కలిపితే తిప్పి కొడితే 70 పెరుగుతాయేమో, 70 లేదా మోస్ట్లీ 80 పెరుగుతాయి.
అంతే. ఈ సౌత్ ఏవైతే 5 రాష్ట్రాలు ఉన్నాయో ఆ 5 రాష్ట్రాలు కలిపి 80 పెరుగుతాయి మోస్ట్లీ. అది రేపు క్లారిటీ వస్తుంది మనకి ఎవరికి ఎంత ఇచ్చారని చెప్పి. చిల్లరే ఎవరికి తీసుకుంటారా పొండ్రే చల్లేరా ఏది ఎక్కువ అన్నట్టుగా వేస్తారు మొత్తానికి. సో 5 రాష్ట్రాలకు కలిపి 80. ఓకే, సో ఇది బేసిక్గా ఇక్కడ ఇస్తారు. సో ఇంకా 227 ఏంటి మరి అవన్నీ నార్తే. సో అవన్నీ నార్త్కి వెళ్తాయి. సో నార్త్లో బేసిక్గా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళకి బేసిక్గా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ. సౌత్లోనే హోల్డ్ లేదు, ఎందుకంటే సౌత్లో రీజనల్ పార్టీస్ ఎక్కువ. తమిళనాడు రీజనల్ పార్టీసే, ఆంధ్ర రీజనల్ పార్టీలే, తెలంగాణ కాంగ్రెస్ బేసిక్గా అది నేషనల్ పార్టీ, బట్ వచ్చిన పర్సన్ రీజనల్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు. ఆయన రీజనల్ పర్సన్ కిందే వచ్చాడు ఆయన, అందుకే ఆయన గెలిచింది. ఏంటంటే కష్టం, అందుకే కాంగ్రెస్ గెలిచింది, అంటే కాంగ్రెస్ కష్టం అట్లా నేను చెప్తాను. సో మీరు ఆడ నుంచి ఎవరినైనా నార్త్ క్యాండిడేట్ ఒకరిని తెండి, లేదంటే అసలు ఆ రీజనల్ పాపులారిటీ లేని క్యాండిడేట్ని తెచ్చి నిలబెడితే కాంగ్రెస్ గెలవదు. బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఫోన్ అది పాయింట్ ఉంది కాబట్టి యా అది. ఇంకా కర్ణాటక విషయానికి వచ్చినట్టయితే మొన్నటిదాకా బీజేపీ గెలిచింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది యాక్చువల్లీ. సో బట్ మళ్ళీ బీజేపీ అక్కడ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ దక్కించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తాను. కేరళ అది అవ్వదమ్మా, అబ్బే చాలా కష్టం కేరళలో. ఇంకా తమిళనాడు పాపం చాలా గట్టిగా పోరాటం చేస్తోంది బీజేపీ, కష్టమే. తమిళనాడు కూడా రీజనలేగా మరిగా. సో ఇట్లా ఈ రీజనల్ పార్టీల డామినేషన్ అనేది కొంచెం గట్టిగా ఉన్న చోట మరి ఇంకా వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువగా డామినేషన్ కాబట్టి, ఈవెన్ ఒరిస్సాలో కూడా గెలిచింది మొన్న, అది కూడా ఉంది కాబట్టి ఇలా ఇవన్నీ ఉండడం వల్ల దే హ్యాడ్ ఏ వెరీ గుడ్ డామినేషన్ ఆన్ నార్త్. సో ఇప్పుడు ఈ సీట్లు ఇంకా పెరుగుతాయి అక్కడ. 227 సీట్లు నార్త్లో పెరిగినాయి అంటే ఇంకేముంది, 220 వేసుకోండి ఫోర్ రౌండ్ ఫిగర్. అది పెరిగినా కూడా వాళ్ళకి ఇంకా చిటికేస్తే పవర్, అంతే కదా, ఇంక వాళ్ళే ఉంటారు కంటిన్యూ. కాకపోతే బీజేపీ ఉండడం మంచిదే భారతదేశానికి. ఎందుకంటే బీజేపీ వెళ్ళిపోతే ఎవరు వస్తారు, కాంగ్రెస్. అది ఇంకా డేంజర్, అది పెనం మేంచి పొయ్యిలో పడ్డట్టు అయింది భారతదేశం పరిస్థితి. మనం ఇప్పుడు పెనం మీద ఉన్నాం, నేను కాదనట్లేదు, బట్ పెనం మేంచి పొయ్యిలో పడద్దు, అది కాన్సెప్ట్. సో సెంట్రల్లో కాంగ్రెస్ రావద్దు అనేది నా అభిప్రాయం. వస్తే మనం ఏం చేయలేము అది. సో ఇది బేసిక్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం అనమాట. సో దానివల్ల ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నారు. సో వీళ్ళ వాయిస్ ఇంకా తగ్గిపోద్ది, సౌత్ స్టేట్స్ యొక్క వాయిస్. తర్వాత ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ విషయానికి వస్తే ఈ చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇండియా జీడిపిలో 35% ఈ సౌత్ 5 స్టేట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మాకు దక్కుతున్నదేమో 15%, 20% అలా ఉంటుంది, 24% మాకు. సో జీడిపి బేసిస్ మీద కదా మాకు ఉండాలి, కానీ మాకు అది లేదు. ఇప్పటికే లేదంటే ఇంకా 18-19% తీసుకొచ్చేస్తానంటే ఎలాగా, అది కరెక్ట్ కాదు కదా అనేది సౌత్ స్టేట్స్ భావన. మరి 35% జీడిపి మనం ఇస్తున్నాం మనం. అదే కాదు, బేసిక్గా డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా చాలా పెద్ద పోర్షన్ ఉంటుంది మనది. ఇవన్నీ ఉన్నాయి ఆబ్వియస్లీ, అఫ్కోర్స్ మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ, లక్నో, గోర్గావ్ ఇవన్నీ ఉన్నాయి, నోయిడా ఇవన్నీ ఉన్నాయి, అటు సైడ్ కూడా కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా గట్టిగానే ఉన్నాం కదా దీంట్లో, మనది కూడా సాలిడ్గానే ఉంది పర్సంటేజ్. సో 35% ఉన్న చోట 24% ఇస్తున్నారు ఆల్రెడీ. సరే పోన్లే అనుకుంటేనేమో దాన్ని మళ్ళీ 18-19 చేస్తానంటే ఎలాగా అనేది వాళ్ళ వెర్షను అది. సో ఇప్పుడు ఏంటంటే ఫిస్కల్ ఫెడరలిజం అని ఒకటి ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే తక్కువ మంది ఎంపీలు ఉంటారు కదా మన స్టేట్స్ నుంచి. సో అప్పుడు మనకేంటంటే ఈ ఫైనాన్షియల్ నెగోషియేషన్స్లో మనకి మాట్లాడడానికి వాయిస్లు తక్కువ ఉంటాయి. సో ఇంకా ట్యాక్స్ మనకి ఏదైతే రిటర్న్ ఇస్తుంటారో అది ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్రెడీ మనం ₹1 ఇస్తుంటే మనకి 70 పైసలు ఎంతో వస్తుంటుంది. యూపీ ₹1 ఇస్తుంటే దానికి ₹10 ఎంతో వస్తుంటుంది, ₹30 అటు బేస్డ్ ఆన్ పాపులేషన్ అవన్నీ ఇస్తుంటారు దానికి. ఇప్పుడే ఎలా ఉందంటే పరిస్థితి, నెక్స్ట్ ఇంకా దారుణంగా ఉంటుందేమో అనేది వీళ్ళ వెర్షన్. తర్వాత రీజనల్ పార్టీలకి సెంట్రల్లో ఎవరు ఉండాలి అనేది డిసైడ్ చేసే పవర్ పోద్ది అని వీళ్ళు భయపడుతున్నారు, కానీ యాక్చువల్గా అది కాదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు సెంటర్లో స్ట్రాంగ్ అపోజిషన్ ఒకటి ఏడ్చిందిగా. లాస్ట్ టైం కాంగ్రెస్కి కూడా 99 స్థానాలు వచ్చినాయి, ఆ సమాజ్వాదీ పార్టీకి కూడా బాగానే వచ్చినాయి, ఈవెన్ వాళ్ళు అయోధ్యలో కూడా గెలిచారు కదయ్యా. బాగానే ఉంది కాంపిటీషన్. సో సెంట్రల్లో ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ అసలు ఏమీ లేదు, ఓన్లీ సౌత్ స్టేట్లు మాత్రమే కలిసి ఒక పార్టీ పెట్టాలి, ఒక కూటమిలా ఫామ్ చేసి ఒక ప్రధానమంత్రిని ఎంచుకోవాలనేది లేదు కదా. ఎలాగో సెంటర్లో పార్టీ ఉంది కాంగ్రెస్. కాకపోతే ఏంటంటే ఆ కాంగ్రెస్లో ఒక వ్యక్తి బీజేపీకి పనిచేస్తుంటాడు, అది ఇక్కడ ప్రాబ్లం.
రాహుల్ గాంధీ బీజేపీకి పనిచేస్తుంటాడు. రాహుల్ గాంధీ ఎప్పుడైనా స్టేజ్ ఎక్కి ఏదైనా మాట్లాడాడంటే చాలు ఇమీడియట్గా బీజేపీ సైడ్ షిఫ్ట్ అవుతారు కొంతమంది ఓటర్లు. అట్లీస్ట్ ఒక 0.01% ఆఫ్ ఓటింగ్ అయినా సరే అటు షిఫ్ట్ అవుతుంటుంది రాహుల్ గాంధీ మైక్ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడల్లా. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. మరి ఆయన పని చేస్తున్నాం, మనం ఏం చేస్తాం దానికి. సో సెంట్రల్లో కూడా స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉంది బాగానే, కానీ స్టిల్ సౌత్ పార్టీల యొక్క సహాయం కనుక లేకపోయినట్టయితే తప్పదు సెంటర్లో ఆపోజిషన్ నిలబడ్డ, ఎందుకంటే బీజేపీ ఇంకా స్ట్రాంగ్ ఉంది కాబట్టి. సో అందుకే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, ఆయన చీ బొమ్మన్నారు, బీజేపీతోనే కలిశారు. సో అందుకే ఇప్పుడు సెంటర్ మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది స్టేట్కి. అన్ని రకాల ప్రాజెక్టులు ఆమోదిస్తోంది, రైల్వే జోన్ ఇచ్చింది, అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చింది, రాజధానికి నిధులు ఇచ్చింది, పోలవరానికి నిధులు ఇస్తుంది. తీసుకోండి, ఏది కావాలంటే అది తీసుకోండి, బాబూజీ క్యా చాహియే ఆప్కో బోలో మే దేతో ఆప్కో. ఇలా ఉంది అక్కడ పరిస్థితి, బికాజ్ మనకి ఇప్పుడు బాగుంది అక్కడ పరిస్థితి. సో ఇలా కూడా కింగ్ మేకర్ అవ్వచ్చుగా. సో అది వాళ్ళ భయం అంతే, అది అపోహ. తర్వాత లాంగ్వేజ్ అండ్ కల్చర్. సో బేసిక్ ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల సెంట్రల్లో ఎంపీలు కనుక వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువైపోయినట్టయితే ఈ హిందీ ఇంపోజింగ్, కల్చర్ ఇంపోజింగ్ అనేది ఎక్కువ జరుగుతుందేమో అన్న పాయింట్ కూడా ఉంది. అది ఎలాగో సెంట్రల్ స్కూల్స్లో ఎప్పటి నుంచో ఉంది, ఇక మళ్ళీ ఎందుకు వీళ్ళు భయపడ్డం దానికి. కాకపోతే అంటే వేరే స్టేట్లో అంటే లైక్ సౌత్ స్టేట్స్ ఏవైతే వ్యతిరేకిస్తున్నాయో హిందీ ఇంపోజింగ్ని, నార్త్ స్టేట్స్ కల్చర్ ఇంపోజింగ్ని, దీన్ని ఎవరైతే అపోజ్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా బలవంతంగా పెట్టేస్తారేమో వాళ్ళ మీద, బికాజ్ వీళ్ళు ఓటేసి వ్యతిరేకించడానికి కూడా వేరే ఆప్షన్ లేకుండా చేస్తున్నారు కదా. ఆ వెర్షన్ ఉంది ఇప్పుడైనా, అంతేగా ఏడు మారిపోయింది. సో అది వాళ్ళ భయం అంతే, అంతమించి ఇంకేయట్లేదు. సో దీనికి ఏంటంటే వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్పారు, లైక్ 50% పాపులేషన్ బేసిస్ మీద, 50% జిఎస్డిపి బేసిస్ మీద ఇవ్వండి అని చెప్పి కొంతమంది, ఇంకో కొంతమంది 50% పాపులేషన్ బేసిస్ మీద, 50% హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే లిటరసీ, ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ బేసిస్ మీద ఇవ్వండి అని చెప్పి కొంతమంది. సో ఇట్లా చెప్తున్నారు, అది గవర్నమెంట్ ఫాలో అవ్వదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏవైతే జిల్లాలు ఉన్నాయో ముందు 13 జిల్లాలు ఉండేవి, ఆ 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు లాస్ట్ టైం. అప్పుడు చాలామంది వద్దో అన్నారు, ఆపారు, ఇటు ఆపరు. ఇప్పుడు అంతే చేస్తూ ఉంటారు అవన్నీ కూడా, నో ప్రాబ్లం దానికి. సో ఈడ కూడా అంతే, ఇది కూడా ఎవరో చెప్తారు, అందరూ ఏదో చెప్తారు, బట్ ఎవరో ఆపరు, ఆగదు అది. మా అయితే వాకౌట్ చేస్తారు, నిరసనలు చేస్తారు, అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. సో ఇంకా రాజ్యసభలో ఏంటంటే అన్ని స్టేట్లకి కూడా సమానమైన సీట్లు ఇవ్వాలంటున్నారు, లైక్ యుఎస్ అనేట్లాగా. యుఎస్ పాపులేషన్ వేరు, ఇది వేరు కదా. పైగా ఇంకొకటి, యుఎస్లో ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ వేరు. యుఎస్లో డెవలప్మెంట్ ఈక్వల్గా ఉంటుంది అన్ని ప్రాంతాలు, ఇక్కడ అలా కాదు కదా. కొన్ని చాలా వెనకబడి ఉంటాయి, కొన్ని చాలా ముందుకు వెళ్ళిపోతుంటాయి, అది ప్రాబ్లం. సో అలాగే సౌత్కి వీటో రైట్ కూడా ఇవ్వాలి బిల్స్ మీద, వాళ్ళ స్టేట్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి భంగం కలిగిస్తే అనిపించే బిల్స్ మీద వాళ్ళు వద్దు అని చెప్పుకునే రైట్ను కూడా ఇవ్వాలంటున్నారు. అది జరగని పని, అది కూడా చేయరు. సో వీళ్ళు బేసిక్ ఇదంతా కూడా పెట్టింది 1 vote 1 value అన్న కాన్సెప్ట్తో కదా. సో నార్త్ వాళ్ళకి సీట్లు పెంచినా ఓకే, కానీ దానికి సమాంతరంగా మాకు పెంచాలి, బట్ మాకు పెంచకుండా వాళ్ళకి పెంచుతా అంటే కరెక్ట్ కాదు అంటున్నారు. బట్ వీళ్ళకి పెంచుతున్నారు, వాళ్ళకి పెంచుతున్నారు, కానీ డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువే పెరుగుతాయి. తర్వాత అది ఇంకొకటి ఏంటి, క్యాపింగ్ పవర్. సో ఏవైతే పెద్ద స్టేట్స్ ఉంటాయో వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పి కూడా అడుగుతున్నారు, అది కూడా జరగని పని. సో ఓవరాల్గా ఈ డీలిమిటేషన్ బిల్లు గురించి అయితే బాగా బుర్రలు బాధీసుకుంటున్నారు సౌత్ స్టేట్స్ అన్నీ కూడా, బట్ ఎంత గింజుకున్నప్పటికీ కూడా జరగని పని. డీలిమిటేషన్ అయితే జరగాలి ఖచ్చితంగా, ఎందుకంటే జనాభా చెప్తున్నాడు కదా, అప్పుడు 62 కోట్లు ఉండి ఇప్పుడు 148 కోట్లు ఉంటే డీలిమిటేషన్ చేయొద్దంటే అది ఏంది మూర్ఖత్వం. అది చెయ్యండి, కాకపోతే ఏంటంటే సౌత్కి అన్యాయం జరగద్దు అంటే అట్లా కూడా కాదు మళ్ళీ, ఎందుకంటే డీలిమిటేషన్ పాపులేషన్ బేసిస్ మీదే చేయాలి జనరల్గా, ఎందుకంటే డీలిమిటేషన్ మొదటి నుంచి చేస్తూ వచ్చింది ఆ బేసిస్ మీదే. కాకపోతే పాపులేషన్ కంట్రోల్ చేయండి అని చెప్పి డీలిమిటేషన్ ఆపితే ఎవరు కంట్రోల్ చేయట్లేదు, ఎక్కడా జరగలేదు పాపులేషన్ కంట్రోల్. ఎక్కడ జరిగింది పాపులేషన్ కంట్రోల్? ఏదో పెద్ద జరిగిపోయినట్టు చెప్తారు, కానీ మన దగ్గర అంతా కూడా అదేం పెద్ద ఏం జరగలేదు అది. సో అందువల్ల మనం దీని గురించి అంటే సౌత్ స్టేట్స్ ఓవర్ థింక్ చేస్తున్నాయి, బట్ వాటికి కొంత డిసడ్వాంటేజ్ ఉంది, నేను కాదనట్లేదు సౌత్ స్టేట్స్ కూడా. బట్ మరి టూ మచ్ ఆఫ్ డిసడ్వాంటేజ్, ఇంకా అసలు ఏమీ లేదు, ఇంకా భవిష్యత్తే లేదు, ఇంకా మొత్తం నార్త్ స్టేట్స్ వాళ్ళే రూల్ చేస్తారు పిఎంగా, అది ఇది అన్న పాయింట్ కూడా పెడుతున్నారు. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్ అనమాట. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ సౌత్ స్టేట్స్ ఇన్ 2026? అంటే జనరల్గా 148 కోట్ల పాపులేషన్ మనకు ఉందనేది నాకు తెలుసు, బట్ అందులో సౌత్ పాపులేషన్ ఎంతో చూడాలి కదా. సో అప్రాక్సిమేట్లీ 28 crores ఉంది మన పాపులేషన్.
సో కంట్రీ టోటల్ పాపులేషన్లో 18.7% ఉందన్నమాట. అది మన టోటల్ పాపులేషన్ అనేది, జనరల్ పాపులేషన్. అంటే ఇక్కడ రిజిస్టర్డ్ పీపుల్. మేబీ నార్త్లో ఉన్నవాళ్ళు చాలామంది హైదరాబాద్, బెంగళూరు అటు కూడా ఉంటుండొచ్చు, చెన్నైలో ఉండొచ్చు, ఉంటారు. కాకపోతే అది క్యాల్కులేట్ చేయబడదు. సో ఈ బేసిస్ మీద చూసుకుంటే మాత్రం మొత్తానికి 28 crore పాపులేషన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 19% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మన సౌత్ 5 states నుంచి అయితే ఉందన్నమాట. సో ఇంకా మిగతాదంతా నార్త్లో ఉంది. కానీ సరిపోయింది, దగ్గర దగ్గరగానే ఉంది, ఏమో పెద్ద ఏట్ లేదు. సో బేసిక్గా ఆన్ యావరేజ్గా ఒక దానికి 4% అనుకుందాం. 4% కంటే తక్కువే అనుకుందాం. పోనీ మనకేంటి మొత్తం 29 states ఉన్నాయి. 28 states ఉన్నాయి, సారీ. అది యూనియన్ టెరిటరీ కింద రెండింటి కింద డివైడ్ చేశారు కదా, జమ్మూ కాశ్మీర్. సరే పోనీ అట్లా చూసుకున్నా 28 states ఉన్నాయి, సరిపోయిందిగా. ఏందో సర్లే, ఇంకా అంతే, ఇంకా మనం ఏం చేయలేము. సో జనరల్గా ఉత్తరప్రదేశ్ చాలా ఎక్కువ, అది మనకు తెలిసిందేగా. ఒక్క స్టేట్లో ఆల్మోస్ట్ అమెరికాతో సమానంగా పాపులేషన్ ఉంటుంది. ఇంక మరి ఏమంటాం మరి? ఇంక అట్లాంటి చోట యూఎస్ఏ అని ఇట్లాగా ఇక్కడ కూడా పెట్టండి అని ఎట్లా చెప్తారు? అది జరగని పని. పోనీ అంతమంది వచ్చి ఇక్కడ ఉంటానంటే పోనీ అది కూడా అవ్వని పని కదా. మనుషుల మైండ్ సెట్ని బట్టి పాపులేషన్ కంట్రోల్ జరిగింది తప్ప స్టేట్లు చేసింది ఏట్లేదు దానికి. అది అర్థం కాక ఏదో వీళ్ళు ఏదో సాధించామన్నట్టు చెప్పుకుంటున్నారు, కానీ నో, ఇట్స్ నాట్ రైట్. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద, ఈ డీలిమిటేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే ఇది కరెక్టే. అది మనకు కొంత అడ్వాంటేజ్ జరుగుతుంది ఒక 10% దాకా, బట్ మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే మన పాపులేషన్ తక్కువ ఉంది, వాళ్ళది ఎక్కువ ఉంది, అంతే. దాని పాపులేషన్ బట్టే డివైడ్ అవ్వాలి. అది కామన్, అది ఎప్పుడైనా అలాగే జరగాలి కూడా. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల తర్వాత అయినా వేరే కాంగ్రెస్ చేసినా అలాగే చేయాలి. అది దాట్స్ ఇట్ గైస్. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.